ఓపెనింగ్ సీన్ లో కొంతమంది ఫ్రెండ్స్ చెట్టుకు వేలాడుతున్న ఒక లాకెట్ ని చూస్తారు. ట్రాయ్ ఆ లాకెట్ ని తీసి ఉంచుకుందాం అనుకుంటాడు. కానీ పక్కన ఉన్న ఇంకొక ఫ్రెండ్ ఈ ప్లేస్ గురించి చాలా భయంకరమైన స్టోరీస్ విన్నానని అక్కడే పెట్టేయమంటాడు. కానీ ట్రాయ్ వినిపించుకోడు. వెంటనే జానీ భూమిలో నుండి బయటకు వస్తాడు. ఇతను చనిపోయి చాలా సంవత్సరాలు అయింది. ఇప్పుడు చూస్తే అంతా మారిపోయి ఉంటుంది. ఇక కోపంతో తన తల్లి లాకెట్ వెతుక్కుంటూ వెళ్తాడు. అప్పుడు అతనికి చనిపోయిన ఒక నక్క శవం కనిపిస్తుంది. అది చూసి మరింత కోపంగా వెళ్తున్న జానీకి ఇద్దరు మనుషులు గట్టి ఒకరి మీద ఒకరు అరుచుకోవడం వినిపిస్తుంది. దగ్గరికి వెళ్లేసరికి నీ ట్రాప్స్ వల్ల నేను నక్కలు చనిపోతున్నాయని అరుచుకుంటూ ఒకడు కోపంగా వెళ్లిపోవడం చూస్తాడు. పక్కన ఉన్న ఇంట్లోకి వెళ్లి చూస్తే అక్కడ తన తల్లి లాకెట్ ఉండడం గమనిస్తాడు. దాన్ని చూడగానే అతనికి తన తల్లితో ఉన్న ఫ్లాష్ బ్యాక్స్ అన్ని గుర్తుకు వస్తాయి. ఇంతలో ఇంటి ఓనర్ జానీని చూసి భయంతో ఎవరైనా పిలుద్దామని బయటకు పరిగెడతాడు. అప్పుడు ఒక ట్రాప్ లో కాలు ఇరుక్కుపోవడంతో కింద పడుకొని నొప్పితో అరుస్తూ ఉంటాడు. కానీ ఎటువంటి దయాదాక్షిణ్యం లేకుండా ఆ ఫార్మర్ ని జానీని ముక్కలు ముక్కలుగా చంపేస్తాడు. తర్వాత ఇంట్లోకి వెళ్లి లాకెట్ ని కొంచెం సేపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. మళ్ళీ కింద పడేసి అడవిలోకి వెళ్తాడు. తర్వాత రోజు జానీకి అడవిలో ఈ ఫ్రెండ్స్ గ్రూప్ ఒక క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చొని కనిపిస్తారు. వాళ్ళలో ఏరన్ అనే ఒకడు కొన్ని సంవత్సరాల క్రితం జానీకి ఏమైందో అందరికి చెప్తూ ఉంటాడు. జానీకి మతిస్థిమితం సరిగా లేదు అని, కొంతమంది అతనికి ఫైర్ టవర్ ఎక్కితే బొమ్మలు కనిపిస్తాయని చెప్పి మధ్యలో బాగా భయపెట్టడంతో కింద పడి చనిపోయాడు అని చెప్తాడు. ఇప్పటికే 2 సార్లు తిరిగి వచ్చి కనిపించిన వారిని అందరినీ చంపాడని చెప్తాడు. ఇక ఇదంతా విని అందరూ భయంతో వాళ్ళ క్యాబిన్ లోకి వెళ్తారు. కానీ జానీ అక్కడే పొదల చాటు నుండి చూస్తూ అలా ఉండిపోతాడు. అప్పుడు ఏరన్ బయటకు వెళ్లి వస్తానని అడవిలోకి వెళ్తాడు. వెనుక సైలెంట్ గా జానీ కూడా అతన్ని ఫాలో అవుతాడు. చివరికి ఎవరూ లేని చోట తలడానికి దారుణంగా చంపేస్తాడు. ఇక జానీ ఏరన్ శవాన్ని తనతో ఈడ్చుకొని పార్క్ రేంజర్ ఆఫీస్ కి వెళ్తాడు. నరికిన తలని ఉపయోగించి అద్దం పగలగొట్టి లోపలికి వెళ్తాడు. అక్కడ నుండి కొన్ని హుక్స్ ని, పాతకాలపు ఫైర్ ఫైటర్ మాస్క్ ని తీసుకొని వెళ్లిపోతాడు. నెక్స్ట్ రోజు అరోరా బ్రాడీ లేక్ దగ్గర ఉండడాన్ని జానీ చూస్తాడు. అరోరా యోగా చేస్తూ ఉంటుంది. బ్రాడీ లేక్ లో స్విమ్మింగ్ చేస్తూ ఉంటాడు. ఇంతలో పెద్దగా అరుస్తూ బ్రాడీ నీళ్లలో మునిగిపోతాడు. కొద్దిసేపటికి శవమై పైకి తేల్తాడు. ఇక అరోరా ఇదేం చూసుకోకుండా యోగా చేస్తూ ఉంటుంది. అప్పుడు వెనక నుండి జానీని చూసి పరిగెత్తబోతుంది. కానీ వెళ్ళడానికి దారి లేకపోవడంతో దొరికిపోతుంది. జానీ తన దగ్గర ఉన్న హుక్స్ తో పొడిచి అరోరాని చంపేస్తాడు. మళ్ళీ అడవిలోకి వెళ్లిపోతాడు. మధ్యలో ఒక చోట ఆగి చెట్టుకు ఉన్న గొడ్డలి తీసుకుంటాడు. ఇంతలో ట్రాయ్, ఎవెన్, కాల్ట్, విసైన వాళ్ళ ఫ్రెండ్స్ గురించి అరుచుకుంటూ ఒకరికి ఒకరిని అడవిలోకి విసురుతారు. అందులో ఒకరికి జానీకి దొరుకుతుంది. దానికి కారు బొమ్మ ఉండడంతో మాస్క్ తీసేసి చిన్న పిల్లోడిలో ఆడుకుంటూ ఉంటాడు. ఇంతలో వాళ్ళు అటు పక్కకి రావడం గమనించి జానీ ఒక కర్రని కారు హార్న్ మీద పెట్టి గట్టిగా సౌండ్ చేస్తాడు. అప్పుడు ట్రాయ్ అక్కడికి వచ్చి కర్ర తీసే టైంకి జానీ వెనక నుండి వచ్చి చంపబోతాడు. అతని ఫ్రెండ్ గన్ తో షూట్ చేయడంతో జానీ కింద పడిపోతాడు. ఇక ఫ్రెండ్స్ ఇద్దరు అక్కడి నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తుతారు. కానీ జానీ పైకి లేచి గొడ్డలి విసరడంతో ఎవెన్ వెంటనే చనిపోతాడు. ట్రాయ్ కూడా పెద్ద కొండరాయితో కొట్టి చంపేస్తాడు. అప్పుడు క్రిస్ కోల్ తో కలిసి అక్కడికి వస్తుంది. జానీ క్రిస్ మెడలో ఉన్న తన తల్లి లాకెట్ ని చూసి గొడ్డలు విసురుతాడు. కానీ కొద్దిలో మిస్ అవుతుంది. మళ్ళీ చంపడానికి వచ్చేసరికి ఏటీవీ ఎక్కి అక్కడ నుంచి ఇద్దరు పారిపోతారు. రేంజర్ స్టేషన్ దగ్గర ఒక రేంజర్ ని కలుస్తారు. అతడు నీ మెడలో ఉన్న లాకెట్ ఒక్కటే అతని ఆపుతుందని, దాన్ని తిరిగి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచండి, అప్పుడు మాత్రమే జానీ తిరిగి శాశ్వతంగా నిద్రలోకి వెళ్తాడు అని చెప్తాడు. అప్పుడు జానీ అక్కడికి రావడంతో రేంజర్ జానీని షూట్ చేస్తాడు. కోల్ట్ ని ఫైర్ టవర్ దగ్గర ఉన్న చైన్ ని తీసుకొచ్చి జానీని కట్టేయమంటాడు. ఇంతలోపే జానీ పైకి లేచి రేంజర్ ని చంపేస్తాడు. ఇక కోల్ట్, క్రిస్ కలిసి అక్కడ నుంచి పారిపోతారు. కానీ ఆ లాకెట్ ని తిరిగి పెట్టేయాలని ఇద్దరు అనుకుని ఒక బాక్స్ కు తగిలించి జానీ కోసం వెయిట్ చేస్తారు. అప్పుడు జానీ అక్కడికి వస్తాడు. డిస్ట్రాక్ట్ చేద్దామని వెనక వెళ్లిన కోల్ట్ ని చూసి గొడ్డలతో నరికి చంపేస్తాడు. అది చూసి క్రిస్ భయంతో అక్కడి నుంచి పారిపోతుంది. తెల్లైనసరికి ఒక రోడ్ మీదకి చేరుకుంటుంది. అప్పుడు ఒక ట్రక్ రావడం చూసి ఆపి వెంటనే ఎక్కుతుంది. అందులో ఉన్న లేడీ క్రిస్ ని ఎన్ని క్వశ్చన్స్ అడిగినా ఏమీ చెప్పలేదు. కొద్దిసేపటికి నోరు తెరిచి అతను మనిషి రూపంలో ఉన్న ఒక రాక్షసుడు అని చెప్తుంది. వెంటనే ఆ లేడీ క్రిస్ తో నా జీవితంలో కూడా ఇలాగే జరిగిందని, మా తమ్ముడు ఇక్కడ అడవిలో పనిచేసేవాడు, కానీ అందరూ ఏదో రాక్షసుడు చంపేశాడని చెప్పారు అని చెప్తుంది. ఇంతలో కాలికి తగిలిన దెబ్బ వల్ల రక్తం ఎక్కువగా పోవడంతో క్రిస్ స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడు ఆ లేడీ కారు ఆపి వెంటనే కట్టడం స్టార్ట్ చేస్తుంది. భయంతో నిద్ర లేచేసరికి భయపడవద్దు అని చెప్పి కట్టుకడుతుంది. కానీ క్రిస్ చుట్టూ అడవి ఉండటంతో జానీ మళ్ళీ వస్తాడు అని భయంగా చెట్టు వైపు చూస్తూ ఉంటుంది. కానీ జానీ ఈసారి రాడు. అతడు కేవలం తన తల్లి లాకెట్ కోసమే వచ్చాడు. అది తీసుకున్నాక మళ్ళీ వెళ్ళిపోతాడు.